హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి డిసెంబర్ 15వ తారీఖున పౌర్ణమి అనేది రాబోతుంది. ఈ పౌర్ణమి రోజున మీరు ఎండు మిరపకాయలతోటి గనక ఈ చిన్న పరిహారం గనక చేస్తే కేవలం 60 నిమిషాల్లోనే మీకు ఎటువంటి మొండి సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది ఆమడ దూరం పారిపోతుంది. అంటే ఎండు మిరపకాయలు మనకి ఎంత ఘాటుగా ఉంటాయి, ఎంత కోరు వచ్చిద్ది. కాసేపు ఎండుమిరపకాయలు అక్కడ ఏడన్నా ఉంటేనే మనం ఉండలేము. అటువంటి ఎండుమిరపకాయలతో ఈ పరిహారం కాబట్టి ఆ సమస్య అనేది పారిపోతుంది. ఇక నిమిషం కూడా అసలు అక్కడ క్షణం కూడా ఉండదన్నమాట. అంత పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఎండుమిరపకాయలతో ఈ చిన్న పరిహారం చేయండి. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు కేవలం 4 ఎండుమిరపకాయలు ఉంటే చాలు. ఎక్కువ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ పౌర్ణమి రోజునని మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అమావాస్య తిథుల్లో కానీ పౌర్ణమి తిథుల్లో కానీ చేసుకునేటటువంటి పరిహారాలకి ఏంటంటే మనకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. పౌర్ణమి రోజున ఏంటంటే మనకి చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. అటువంటి రోజున మనం ఎటువంటి పరిహారాలు చేసినా కూడా విడి రోజుల్లో చేసినటువంటి పరిహారాల కన్నా మనకి ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకి రిజల్ట్ అనేది తొందరగా వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటి అమావాస్య కోసము పౌర్ణముల కోసం ఏంటంటే పరిహారాలు చేసేవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎండుమిరపకాయలకి ఏంటంటే పరిహార శాస్త్రంలో మనకు చాలా ప్రాధాన్యత ఉంది. అంటే మనకు వెనకట రోజుల నుంచి మనం ఇప్పటికీ ఈ రోజుల్లోనైనా సరే చూడండి, మనం ఎండుమిరపకాయలు పిల్లలకి ఏదన్నా బాగోపోయినా దిష్టి తీసేసుకోవాలన్నా, ఇట్లా ఏదన్నా మనకి ఇంటికి ఏదన్నా దిష్టిగా ఉంటే అలా ఇంటికి కట్టుకోవాలన్నా, ఇట్లా ప్రతిదానికి మనం ఈ రోజుల్లోనైనా సరే మనం ఎండుమిరపకాయలు అనేవి యూజ్ చేస్తున్నాము. అట్లా వెనకటి రోజుల నుంచి మనకు ఈ రోజుల్లో ఎప్పుడైనా సరే ఎండుమిరపకాయలకు ఉన్నటువంటి విశిష్టత అనేది ఎప్పుడూ తగ్గలేదు. అటువంటి ఎండుమిరపకాయలతో పరిహారం ఏంటంటే మనం చెప్పుకోలేని సమస్యలు, మనకి ప్రతిదీ చెప్పుకునే సమస్యలే ఉండవు. మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. కొన్నేమో బయటికి చెప్పుకుంటాము, కొన్ని సమస్యలు చెప్పుకోలేకుండా ఉంటాము. చెప్పుకుంటే ఎవరినేమో అనుకుంటారేమో, నవ్వుకుంటారేమో అని చెప్పేసేసి మనసులో దాచుకోలేక బయటికి చెప్పుకోలేక మానసికంగా నలిగిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ఎందుకంటే ఒక్కొక్కసారి మనకేంటంటే జనాల ఏడుపులు అనమాట. ఎప్పుడు కూడా జనం ఏంటంటే మనం ఎంత మంచిగా ఉంటున్నా సరే జనం ఏంటంటే ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడు నాశనం అయిపోతారు, వీళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారేంటి, వీళ్ళకి ఏ బాధలు రావేంటి అని చెప్పేసేసి ఇళ్ల మీద మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటారు. పైకి ఏంటంటే నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ కూడా మన చెడును కోరుకుంటూ ఉంటారు. అట్లాంటి ఆ చెడు వల్ల ఏంటంటే వెయ్యంగా ఒక రాయైనా తగిలిద్ది అన్నట్టుగా అనంగా ఒక మాటన్నా తగిలిద్ది. అట్లా ఏడవంగా అట్లా రోజు ఏంటంటే అట్లా గురి పెట్టుకొని మనకి ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, మన బంధువుల్లో అవ్వచ్చు, కొంతమందికి ఇంకా చెప్పాలంటే తోడబుట్టిన వాళ్ళల్లో కూడా ఈ రోజుల్లో సమాజం ఎలా మారిపోయిందంటే కనీసం రక్త సంబంధికులు కూడా కాస్త మనం ప్రశాంతంగా బతుకుతుంటే చూడలేకపోతున్నారు. కొంతమంది వచ్చేటప్పటికి అందరినీ అని ఇక్కడ ఎవరిని ఉద్దేశించట్లేదు, కొంతమంది అలా ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అని అంటే మనకి ఇలాంటి అప్పుడప్పుడు ఇలా సింపుల్గా ఇలాంటి పరిహారాలు చేసుకుంటే రిజల్ట్ మాత్రం అద్భుతంగా వచ్చిద్ది. కాబట్టి మీరు పౌర్ణమి రోజున ఈ పరిహారం వచ్చేటప్పటికి సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి అంటే 6 గంటల దగ్గర నుంచి 10 గంటల మధ్యలో ఈలోపు మీరు ఈ పరిహారం చేసుకోండి. అలా చేసుకున్నప్పుడు మీకు ఏంటంటే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్ది అనమాట. అనారోగ్య సమస్యలు అవ్వచ్చు, ఒళ్ళు నొప్పులు అవ్వచ్చు, తలనొప్పులు, ఇట్లా రకరకాల సమస్యలు, డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలబడకపోవటము, అప్పులు చేసుకోవటము, అప్పులు పాలైపోవటము, ఏదన్నా పదే చిన్న కోరికలు కూడా తీర్చుకోలేక ఇంట్లో భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు రావటము, ఏదన్నా థర్డ్ పర్సన్ వల్ల గొడవలు రావటం, అంటే భార్యాభర్తల మధ్యలో వేరొక మనిషి ఎవరన్నా ఉంటే వాళ్ళ గొడవలు రావటము, ప్రేమించుకునే వాళ్ళ మధ్య గొడవ, ఇట్లా చదువుకునే వాళ్ళకి చెప్పుకోలేని సమస్యలు, ఇట్లా మనిషికి ఒక సమస్య అనేది ఉంటానే ఉంటుంది. ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా సరే ఇంటింటికి ఒక సమస్య అనేది ఉంటుంది. అన్ని చెప్పుకునేవి కూడా ఉండవు బయటికి. అటువంటి సమస్యలతో మనం మానసికంగా ఇబ్బంది పడతా ఉంటుంటే ఈ పరిహారం అనేది కొంతమంది ఏంటంటే చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు. మన ఇళ్ళ మీద మన మీద వచ్చేటప్పటికి చెడు ప్రయోగాలు చేసి అట్లా కూడా బాధ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటివి మొత్తం కూడా మన దగ్గరకు రాకుండా వాటి వలలో మనం చిక్కుకోకుండా బయటపడాలి అని అంటే ఈ ఎండుమిరపకాయల పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. ఏమీ లేదు, సింపుల్గా మీరు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 10 గంటల మధ్యలో చక్కగా స్నానం చేసేసి ఆ ఒక్కరోజు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోవద్దు.
ఆడవాళ్ళైతే మాత్రం 5 డేస్ చేయొద్దు. ఆ 5 డేస్ ఇది అబ్బాయిలైనా చేసుకోవచ్చు, అమ్మాయిలైనా చేసుకోవచ్చు, ఎవ్వరైనా చేసుకోవచ్చు. ఆ రోజు ఇల్లు కాస్త శుభ్రం చేసుకొని ఆ పౌర్ణమి రోజున 4 అంటే 4 ఎండు మిరపకాయలు తీసుకొని తొడిమలతో సహా తొడియాలు ఉండాలి. తొడియాలు తీసేయొద్దు. ఎండు మిరపకాయలు తీసుకోండి, పచ్చిమిరపకాయలు కాదు. ఆ ఎండు మిరపకాయలు తీసుకొని అవి మీరు ఒక స్టీల్ గిన్నెలో వేసుకోండి. ప్లాస్టిక్ అనేది వాడొద్దు. స్టీల్ గిన్నె తీసుకోండి. చిన్నది ఏదన్నా పాడైపోయిన గిన్నెలైనా పర్వాలా. అటువంటి స్టీల్ గిన్నె ఒకటి తీసుకొని ఆ స్టీల్ గిన్నెలో ఈ 4 ఎండుమిరపకాయలు పెట్టేసేసి దాని మీద 2 లవంగాలు పెట్టండి. 2 లవంగాలు పెట్టేసేసి అలాగే ఒక కర్పూరం బిళ్ళ పెట్టండి. ఇక్కడ లవంగాలు కర్పూరం అనేది మనం ఎందుకు చెప్పుకున్నామంటే లవంగాలైనా కర్పూరమైనా లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి అనమాట. లవంగాలు ఏంటంటే మనకి బాగా కలిసి వచ్చేటట్లుగా చేయటానికి లవంగాల పరిహారాలు చాలా ఉన్నాయి. అటువంటి లవంగాలతో మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం కాబట్టి మనకేంటంటే ఏదన్నా సమస్య ఉంటే ఆ సమస్యను తీసేయటానికి ఈ లవంగాలు అనేవి ఉపయోగపడతాయి అనమాట. లవంగాలకు కూడా పరిహార శాస్త్రంలో చాలా మంచి పేరు ప్రాముఖ్యత అనేవి ఉన్నాయి అనమాట. ఇట్లా ఇవి లవంగాలు కానీ కర్పూరం కానీ, కర్పూరం ఏంటంటే మనకి కర్పూరంతో వాటిని మనం కాల్చడానికి అవి ఇక్కడ యూజ్ చేస్తాము. కాబట్టి కర్పూరం కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది, మంచి సువాసనతో ఉంటుంది. కాబట్టి కర్పూరం కూడా తీసుకున్నాము. ఒక్క కర్పూరం బిళ్ళ చాలు, చిన్నది. లేకపోతే పచ్చ కర్పూరం ఉంటే అంత చిటికెడు పొడి చేసైనా మీరు అట్లా పైన చల్లేసేయచ్చు. అట్లా తీసేసుకొని మీరేం చేస్తారంటే ముందుగానే వీటిని కాలవద్దు. అవి ఆ బౌల్లో వేసుకొని ఆ బౌల్ని మీరు ఇల్లంతా తిరగాలి పట్టుకొని ఫస్ట్ ఎందుకంటే ముందుగా కాలిస్తే కోరొచ్చిద్ది, ఉండలేం మనం. అందుకని ముందుగా కాలవకుండా అవి దాంట్లో వేసేసి అవి మీరు ఇల్లంతా తిరగాలి. అంటే వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో, మీ ఇంటి చుట్టుపక్కల వరండాలో ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అట్లా మీకు బాత్రూముల్లో ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఒకసారి ఆ గిన్నె పట్టుకొని మొత్తం చూపించండి. అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వల్ల ఏంటంటే ఈ ఎండు మిరపకాయల్లో ఉన్నటువంటి ఘాటు, లవంగాల్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీని తీసేటటువంటి ఆ శక్తి కానీ ఇవన్నీ కూడా కర్పూరం ఇవన్నీ ఏంటంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులు, చెడు శక్తులు ఏంటంటే మనకు కంటికి కనిపించకపోయినా మనకు పదే పదే ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మనశ్శాంతి లేదు అని అంటే మన ఇంట్లో చెడు శక్తి ఉన్నట్లే అర్థం. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, మనం చూస్తున్నాము, చూడకపోయినా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము. అట్లాగే ఈ చెడు శక్తులు కూడా మన కంటికి కనిపించకపోయినా ఉంటాయి. వాటి వల్ల రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఇబ్బంది పడతాం అనమాట. అటువంటి వాటన్నిటినీ కూడా మనం అట్లా ప్రతి గదికి కూడా తిరిగినప్పుడు అవన్నిటిని ఆ చెడును మొత్తాన్ని ఇవి లాగేసుకుంటాయి అనమాట. అట్లా ఆ లాగేసుకొని తర్వాత మీరేం చేస్తారంటే ఆ గిన్నెని తీసుకెళ్ళి మీరు మీ ఇంటి వాకిట్లో, ఇంటి బయట ఒక సైడ్కి ఆ కర్పూరం బిళ్ళ కూడా వేసేసారు కదా, ఒక అగ్గి పుల్లతో ఆ కర్పూరం బిళ్ళ వెలిగించేసేసి కాల్చేసేయండి. కర్పూరం ఉంది కాబట్టి మనకు చక్కగా కాలి బూడిదైపోతాయి. కాలకపోతే ఇంకో కర్పూరం బిళ్ళ అయినా వేయండి. అట్లా వేస్తే చక్కగా కాలి మనకు బూడిదైపోతాయి అనమాట. కోరు వచ్చిద్ది. అంటే మీకు ఎంత కోరు వస్తే, అంటే ఎక్కువ కోరు వస్తే ఇంట్లో కొంచెం చెడు అనేది తక్కువగా ఉందని అర్థం. కోరు గనక రాకపోతే మాత్రం ఇంట్లో చాలా చెడు ఉందని అర్థం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కోరు ఎక్కువ వస్తేనే మనకి అంత లేనట్లుగా అర్థం చెడు. కానీ కోరు తక్కువగా వస్తుంది చూడండి, ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా లాగేసుకొని అది మొత్తం కూడా ఆ పొగ రూపంలో మొత్తం కాలి బూడిదైపోయి మన ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని ఈ రూపంలో మనకు బయటికి పంపించేసినట్లు అనమాట. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం, అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది చూడండి. ఇక తర్వాత ఆ బూడిదని మీరేం చేస్తారంటే పారే నీళ్ళలో ఎక్కడన్నా వేసేయండి, అట్లా పోసేసేయండి. లేకపోతే ఎవరు తొక్కని చోటైనా పోసేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. అలా పోసేసి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కొని రండి. ఇక చూడండి మీకు ఎంత మనశ్శాంతిగా ఉంటుంది అని అంటే, మీరు ఏ పని అనుకున్నా కూడా అప్పుడు ఆ క్షణం నుంచి మీకు మనశ్శాంతి, ఏదన్నా అనుకున్న ఆ పనులు అవ్వటము, డబ్బు పరంగా మీకు బాగా కలిసి రావటం, ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు మొత్తం బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనశ్శాంతిగా ఉండటము, కంటి నిండా నిద్రపోవటము, చాలా వరకు కూడా సమస్యలు తగ్గి మనశ్శాంతిగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఉంటారో మీరే గమనించండి ఒకసారి. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది ఇచ్చింది ఈ ఎండుమిరపకాయల పరిహారం అనేది. చాలా 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 విశిష్టమైంది. కాబట్టి సింపుల్గా చేసుకోండి. దీనికి రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేదు. ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పరిహారం ఏంటంటే మళ్ళీ మనకు రాదనమాట. కాబట్టి ఆ 15వ తారీఖును మీరు మర్చిపోకుండా చెప్పాను కదా, ఈ సాయంత్రం 6 నుంచి 10 గంటల మధ్యలో చేసుకోండి. అసలు మీకు మొత్తం దరిద్రం మొత్తం బయటకు వెళ్ళిపోయినట్టే. ఇక మీకు డబ్బు పరంగా మీకు బాగా అసలు ఏదనుకుంటే అది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది
అనమాట. చాలా చాలా మంచి జరుగుతుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివిటీ మొత్తం అప్పుడప్పుడు ఏంటంటే ఇలాంటివి చేసి మనం తీసేసుకోవాలన్నమాట. తీసేసుకోకపోతే ఏంటంటే ఒక చెత్తని మనం ఇంట్లో పెట్టుకుంటే అది తీసేయకుండా ఉంచుకుంటే అదేంటి కుళ్ళిపోయి స్మెల్ వచ్చిద్ది. అలా కాకుండా మనం ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం వల్ల అలా వెళ్ళిపోతుంది. అట్లాగే మనకి ఇంట్లో ఉన్నటువంటి ఏడుపులు, జనాల చూపులు ఇవన్నీ నెగటివిటీ మనకు కాళ్ళు కడుక్కోకుండా ఒక్కొక్కసారి వచ్చినాయి. ఇలాంటివేంటంటే రకరకాల సమస్యల పాలవుపోతామనమాట. అటువంటివి ఇలా మనం సింపుల్‌గా చేసేసుకుంటే అవన్నీ వెళ్ళిపోతా ఉంటాయనమాట. అప్పుడు మనకు రిలీఫ్‌గా ఉంటది. మంచి రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఆ రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. మీరిష్టమైన వాళ్ళు మీకు దక్కుతారు. డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆ చెప్పుకోలేని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇట్లా అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది? అస్సలు మర్చిపోకుండా చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా యూజ్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.